అనిపించలేదు నాకు. ఓకే. సుధాకర్ సార్, సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టారు. సమ్మర్లో కూడా మళ్ళీ బ్లాక్ బస్టర్ పెద్ద కోసం వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులంతా, మెగా ఫ్యాన్స్. ఈ ఇయర్ 3 బ్లాక్ బస్టర్లేనండి. అంతేనా? అంతే. ఎలా ఉండబోతుంది సార్ అది? ఎలా వస్తుంది అవుట్పుట్? ఎలా వస్తుంది అది? ప్యారడైజ్ సూపర్గా వస్తుంది. ఓకేనా? కిషోర్ గారు ఇక్కడండి, ఇక్కడ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఐమాక్స్ లాంటి థియేటర్లోనే సినిమాకి పడి నవ్వారు నిన్న. థ్యాంక్ యూ మీడియా షో. కంగ్రాట్స్. ఇంకొకటి అండి, ఇక్కడ సెన్సిటివ్ మ్యాటర్, చాలా సెన్సిటివ్ మ్యాటర్ని ఎలా రివీల్ చేస్తారా అని చెప్పి ఈగర్గా వెయిట్ చేసిన ప్రేక్షకులందరికీ కూడా థియేటర్లో సర్ప్రైజ్ ఇచ్చారు. రవితేజ గారితో మానస క్యారెక్టర్కి నేను నీకు చెప్పాను ఆల్రెడీ అని చెప్పించడంలో అవును ఒక పద్ధతి ఫాలో అయ్యారు మీరు. దానికి కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్ మీకు, ఈ సినిమాలో పర్టికులర్గా బయట జరిగే సోషల్ మీడియా కంటెంట్ అంతా తీసుకెళ్ళి పెట్టాలని చెప్పి ఆలోచన ఎవరిది? జనరేటర్లో పంచదార దగ్గర నుంచి అన్నీ వాడేశారు. యాక్చువల్గా ఏంటంటే అంటే మ్యాక్సిమం 70-80% ఆర్గానిక్ కామెడీ ఉంటుంది క్యారెక్టర్స్ కథ నుంచి. సో కొంచెం ఇప్పుడున్న జనాలు ఏంటంటే కొంచెం ఆ కామెడీ ఇక్కడ ఇప్పుడు ఇన్స్టాలో అండర్లైనంత వరకు నాకు ఆ ఇన్సిడెంట్లు అవేం తెలియదు యాక్చువల్ ప్రామిస్. నేను అసలు సోషల్ మీడియాలో ఉండను. సో ఆ సోషల్ మీడియాలో ఉన్న కామెడీ పోర్షన్ అంతా కూడా పవన్ వర్క్ చేసింది. ఓకే. పవన్ బాసిం శెట్టి, ఎందుకంటే తను బేసిక్గా ట్రెండ్లో ఉంటాడు. ఓకే. సో ఇప్పుడున్న జనాలకి అవి కూడా కొంచెం యాడ్ అయితే బాగుంటుంది అంటే, సో ఆ దృష్టిలో తను వర్క్ చేయడం జరిగింది. ఓకే. సుధాకర్ గారు చెప్పండి. ఇందాక మీరు మాట్లాడుతూ రివ్యూల గురించి కొంచెం మీరు ఎక్కడో హట్ అయినట్టు అనిపిస్తుంది. అవునండి, నిద్ర లేకుండా రివ్యూ వేసి అంటే మేము నెగిటివ్గా, అది కరెక్ట్ కాదు కదండి. ఇంతమందికి అంటే మేమేమి అంటే వేయొద్దని చెప్పట్లేదు, ఒపీనియన్ చెప్పండి. బట్ కానీ నిద్రలేసిపోయేపాటికే 2 o'clockకే రివ్యూ వేసాడు వాడెవడో, యూకేనో ఎక్కడ నుంచి. ఎలా ఎందుకని జరిగిందంటారా? ఇది ఏమన్నా దీని వెనక ఏమైనా కాన్స్పిరసీ ఉందంటారా? సినిమా తొక్కేయాలండి, అలా తొక్కేయాలని కాదు, బట్ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అని. అంటే మరి సినిమాకి ఇండియాలో షో స్టార్ట్ అవ్వకముందే రివ్యూ వేసి ఎలా ఉంది అలా ఉందంటే అది ఇంపాక్ట్ పడిద్ది కదా. అలా చేయొద్దు, మీరు వేసుకోండి. కనీసం ఫస్ట్ మార్నింగ్ షో అయిపోయిన తర్వాత వేస్తే బెటర్ కదా అని. ఓకే. కిషోర్ గారు, కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్స్ అన్న. మీరు రవితేజ గారితో సినిమాలోనే ఒక సీన్ పెట్టారు.